ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ మధ్య ఇంట్లోనూ బయట ఈ ఇంటి మనుషుల మీద జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగా అనిపించేవి. ఆ అనుమానం అత్తయ్య దీపక్ల మీదే ఉండేది. ఆ రోజు అత్తయ్య దీపక్ బాబులు హడావిడిగా బయటకు వెళ్లడం చూసిన నేను వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాను పెద్దయ్యా. పద మమ్మీ, వెళ్ళి వాడిని కలుద్దాం. వీళ్ళని ఫాలో అయితే అసలేం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అప్పుడే నాకు అర్థమైంది, అత్తయ్య దీపక్ బాబులు గౌతమ్, జీవన్, శ్వేతలతో చేతులు కలిపి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేద్దామని కుట్రలు పన్నారు. రాజు రూపల్ని విడగొట్టడం, ఆ ఫ్యామిలీని ఇబ్బందులకు గురిచేయడం, అంతే కదా ఆంటీ? మీరెళ్ళి ఎమ్మెల్యేలని గోవా పంపించండి, మేము మందారాన్ని పైకి పంపిస్తాం. వెళ్ళండి. ఆ కుట్రలో భాగంగానే మనం బోనాలు తీసుకువెళ్ళినప్పుడు రాజన్న అమ్మాయి గార్లని పొడవబోయి మిమ్మల్ని పొడిచారు పెద్దయ్యా. సూర్య, పిల్లలు! సూర్య! నాన్న! పెద్దయ్య గారు! అది ఫెయిల్ అయిందని ఇంట్లో బాంబు పెట్టి అందర్నీ చంపాలని చూశారు. జీవన్, ఇప్పుడే వస్తున్నా. నువ్వు హాల్లోకి వచ్చి నేరుగా స్టెప్స్ ఎక్కితే లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్లో మావయ్య ఉంటాడు. పద మమ్మీ, మనం వెళ్ళి పడుకుందాం. దీపక్, నీకు బతకాలం లేదా? మనం లోపలుంటే వాళ్ళతో పాటు మనము పైకి పోతాం. పద, దూరంగా వెళ్దాం. రాజన్న దయ వల్ల అందరూ బయటపడ్డారు. పెద్దయ్య, పెద్దయ్య! అది మిస్ అయిందని దేవుడి మొక్కుబడి పేరుతో నక్సల్స్ అటాకులో మిమ్మల్ని చంపించాలని ప్లాన్ చేశారు. అప్పుడు రాజన్న తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుకున్నాడు. ఇద్దరిని ఒకేసారి పైకి పంపిద్దాం. ఏం చేయొద్దు. అయ్యో, ఆయన్ని ఓడించాలి అంటే ఎలక్షన్స్ వరకు అవసరం లేదు. నామినేషన్ వేయకుండా ఆపితే చాలు. అది ఫెయిల్ అవడంతో బ్యాలెట్ బాక్సుల్ని మాయం చేశారు. అది ఫెయిల్ అవడంతో ఎమ్మెల్యేలని బెదిరించి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. వీటన్నిటిలోనూ ఆ జీవన్, గౌతమ్లకి హెల్ప్ చేసింది ఈ దీపక్ అత్తయ్యలే పెద్దయ్యా. పెద్దయ్యా, ఇవన్నీ చాలదన్నట్టు రాఘవని కూడా కిడ్నాప్ చేయించారు. రండి, తీసుకురండి. రాఘవ బయటపడితే వీళ్ళకి ప్రమాదం పెద్దయ్యా. అందుకే ఆ డెన్లో కట్టి పడేశారు. జీవన్, గౌతమ్, శ్వేతలకి ఈ ఇంట్లో ప్రవేశం లేకపోవడం వల్ల ఇక్కడ జరిగే ప్రతి విషయం వాళ్ళకి చేరవేసింది. వాళ్ళ ప్లాన్స్ ని ఈ ఇంట్లో అమలు చేసింది వీళ్ళిద్దరే పెద్దయ్యా.
మాట్లాడుకోవడం అంతా నేను ఫోన్లో షూట్ చేయడం వీళ్ళు చూశారు పెద్దయ్య. వెళ్ళి పట్టుకుందాం పదండ్రా. రేయ్ రండ్రా. ఆ వీడియో మీకు చూపిస్తే వీళ్ళని చంపేస్తారని భయపడి వీళ్ళే నన్ను చంపాలని వీళ్ళు కత్తులతో పొడిచారు పెద్దయ్య. నన్ను చంపదు, వద్దు. అది అక్క మీకు నేను ఏం ద్రోహం చేశానక్క? నన్ను చంపితే మీకేమొస్తుంది? ఈ ఆస్త లేదంటే ఈ రాజకీయ వారసత్వం? అడిగితే అరక్షణం కూడా ఆలోచించకుండా ఇదంతా అప్పచెప్పేవాడిని కదక్క. ఈ మాత్రం దానికి శత్రువులతో చేతులు కలిపి ఈ కుటుంబానికే పిండం పెట్టాలనుకున్నారు. అయ్యో తమ్ముడు, ఈ మందార మాటలు నమ్మదు తమ్ముడు. అసలు ఇది అవును మావయ్య, ఇది రూపరాజులు ఆడిస్తున్న నాటకం మావయ్య. బాయ్! తమ్ముడు ఏయ్! ఏయ్! ఇంకోసారి నన్ను తమ్ముడు అన్నావంటే అక్కాని చూడను, ఆడదానివని కూడా చూడను. నువ్వు ఈ ఇంటికి పెద్ద దిక్కువని నమ్మాను. అమ్మ స్థానంలో పెట్టి గౌరవించాను. ఏ చిన్న పని చేసినా నీ అనుమతి తీసుకునే చేశాను. కానీ నువ్వేం చేశావు? ఈ ఫ్యామిలీని దిక్కులేని ఫ్యామిలీ చేయాలనుకున్నావు. అమ్మ అనే పదానికి అర్థం లేకుండా చేసేసావు. అసలు మీకు నాన్న ఏం ద్రోహం చేశాడత్తయ్యా? దేవుళ్లాంటి నాన్నని చంపాలని ఎలా అనిపించింది? చెప్పక్క, ఇదంతా ఎందుకు చేశావు? అన్నయ్య మీద, ఈ కుటుంబం మీద నీలో ఎంత విషయం ఉందని తెలియక మిమ్మల్ని ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మాను. ఇంకొక క్షణం కూడా మిమ్మల్ని నమ్మలేము, మాతో పాటు ఉంచుకోలేము. అన్నయ్య, మీరు ఊ అంటే చాలు, ఈ నీచుల్ని, ఈ నికృష్టుల్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. మీరు ఊ అనండి అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.